ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదవండి ఎవరైనా. హీబ్రూ 9:28. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి చూడండి ఇక్కడ రాయబడుతూ ఉంది కదా. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఎన్నిసార్లు అర్పింపబడ్డాడంటే ఆయన ఒక్కసారే ఆయన అర్పణగా ఆ శిలువలో మనందరి పాపాల నిమిత్తమై అర్పించబడినట్లు మనం చూస్తాం. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అర్పణ అంటే ఆఫరింగ్ అంటే మనందరం కూడా ఏమనుకుంటాం, కానుక. ఆయన కొంతమంది ఇక్కడ మాట్లాడడం చందా అంటుంటారు. చందా కాదు ప్రభు అడుక్కునేదానికి, ఓకేనా, కానుక. ఇట్ ఇస్ ప్రెషియస్ వాట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక అర్పణగా తాను ఏం చేశాడు, సిలువలో అర్పించుకున్నాడు. ఈరోజు నేను మీతో చెప్పాను ప్రకటన ధ్యానం అప్పుడు, ఏంటి ఆఫరింగ్ అంటే పాత నిబంధనలో మరి ముఖ్యంగా మరి లేవీకాండంలో చూస్తే అనేక మరి అర్పణలు ఉన్నాయి, కానీ ముఖ్యమైనవిగా మీరు చూస్తే 6 అర్పణలు కనబడుతున్నాయి. ఎన్ని అర్పణలు కనబడుతున్నాయి? 6 అర్పణలు. ఆ అర్పణల గురించి నేను మీతో ధ్యానించాలనుకున్నాను. ఎందుకంటే ఈ 6 అర్పణలు మనం చదివినప్పుడు, మనం విన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఏమండి ఇంత తతంగం అవసరమా, ఇంత చేయాలనా, అంత చేయాలనా మీరు అనుకోవచ్చు. కానీ వీటన్నిటిని కూడా ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పాత నిబంధనలో ఉన్న అర్పణలన్నీ కూడా ఏం చేశాడంటే ఆయన నెరవేర్చాడు. ఆ సిలువలో వాటన్నిటిని కూడా అర్పణలన్నిటికీ బదులుగా తనే అర్పణగా మార్చబడ్డాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే నేను యేసుక్రీస్తు ప్రభుని యుగపురుషుడు అని చెప్తాను. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనందరి పాపాల నిమిత్తమై ఆయన వెల చెల్లించాడు. ఒక్కడే. ఎన్నెన్నో మీరు లేవి కాండం చదువుతుంటే, ఇక ఆ కాండాలన్నీ చదువుతుంటే అనేకమైన లాస్, రూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని క్లుప్తంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి అయినా చదువుకుంటా పోతే కష్టం కాబట్టి క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. అంత మాత్రం కాదు, ఇంకేం ఆఫరింగ్స్ ఉన్నాయంటే చూడండి. మీరు చూసినట్లయితే ఆ లేవి కాండం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? లేవి కాండం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు
చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసనగా హోమము బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థంగా దహింపవలెను. చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఏం చేయాలంటే రెండో ఆఫరింగ్ పేరు ఏంటంటే గ్రెయిన్ ఆఫరింగ్, అంటే ధాన్య సమర్పణ. ఈ గ్రెయిన్ ఆఫరింగ్ ధాన్య సమర్పణ ఎందుకు చేస్తారు అంటే దే విల్ డూ ఇట్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞతతో ఏం చేస్తారంట, కృతజ్ఞతతో దేవునికి అర్పిస్తారు. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? కృతజ్ఞత రావాలా వద్దా? మొన్న ఎవరో ఒక ఆయన పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే, మీరు ఎప్పుడైనా మాల్కి వెళ్ళారా, షాపింగ్ మాల్కి వెళ్ళారా? షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఏముంటుంది, ఏం చేస్తారు ఎంట్రన్స్లో? సెక్యూరిటీ చెక్ చేస్తారు కదా. సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు నీ దగ్గర బీప్ బీప్ అని సౌండ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? లోపల పంపిస్తారా? ఆపేస్తారు కదా. అట్లే ఈ మందిరానికి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ మెషిన్ పెట్టాలి నీకు. మెషిన్లో ఏమండి కృతజ్ఞత లేకుండా వస్తున్నాడంటే బయట ఆపేయాలి. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే ప్రభు దగ్గరికి ఎట్లా రావాలా? యూ షుడ్ ఎంటర్ ది గేట్స్ ఆఫ్ ది చర్చ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఏమైనా ఒకసారి గట్టికి దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి రావాలి. అక్కడ ఆ గ్రెయిన్ ఆఫరింగ్ దేనికి ఇస్తున్నారంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏమేమి ఇస్తున్నారు మీరు చూస్తే, నూనె ఇస్తున్నారంట. నూనె దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. అంత మాత్రం కాదు, గోధుమ పిండి ఇస్తూ ఉన్నారు, ఇంకేమి ఇస్తున్నారు, సాంబ్రాన్ని ఇస్తున్నారు. అంత మాత్రం కాదు, దానిలో ఏం కలపడాలంటే చూడండి, మీరు చూసినట్లయితే అక్కడే లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏమని రాయబడింది? లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ఏం చేర్చాలంట? ఉప్పు లేకుండా తింటాం మనం ఏమన్నా? అన్లెస్ బీపీ వచ్చిన వాళ్ళు ఇంకెక్కువ ఉప్పు వేస్తుంది అంటున్నారు. ఏమైనా హల్లెలూయా. ఒక ఆయన చెబుతున్నాడు, బెదరు నాకు బీపీ వచ్చింది కాబట్టి అస్సలు ఉప్పులు తినట్లేదండి, కాకపోతే నోరు బాగాలేదు కాబట్టి పచ్చడి తింటున్నా అంటున్నాడు. ఆవకాయలు ఇంకెక్కువ ఉంటుంది ఉప్పు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం, హల్లెలూయా. ఉప్పు దేనికి సూచనగా ఉందంటే ప్యూరిటీకి సూచనగా ఉంది. ఏమేన్ హల్లెలూయా. ఏమేన్. అంత మాత్రం కదా, వాళ్ళు ఇచ్చే పిండి ఎలా ఉండాలి అంటే చూడండి, అక్కడే లేవికాండం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏమని రాయబడింది? లేవికాండం 2:11. మీరు యెహోవాకు చేయని నైవేద్యం ఏదియు పులిసి పొంగని దానితో చేయకూడదు, ఎలయనగా పులిసిందైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ఏం దహింపకూడదు, ఏమి హోమంగా వేయకూడదు అంటే పులిసిన పిండి ఇవ్వటానికి వీలు లేదంటే అది ఎటువంటి పిండి అయి ఉండాలా? పులియని పిండిగా ఉండాలి. పులియని పిండి దేనికి సూచనగా ఉందంటే పాపరహితానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచరించినప్పుడు, జీవించినప్పుడు ఆయనకి ఏ మాలిన్యం కూడా అంటబడలేదు. ఆయన పాప రహితుడు. అందుకే ఆయన ఏమని పిలువబడ్డాడు? జన్మ కర్మ పాపము లేనివాడు. ఆయన జన్మంలో కూడా పాపం లేదు. ఎందుకంటే ఆయన ఎట్లా పుట్టాడు? పరిశుద్ధాత్మ అంశ ద్వారా పుట్టాడు. ఈరోజు ఆ పాస్టర్ గారు చదివారు 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అయ్యా నా తల్లి నన్ను, చదువుతారు ఒకసారి 51వ కీర్తన 5వ వచనం అనుకుంటు చూడండి. ఏమని రాయబడింది? 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం, హల్లెలూయా. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమునా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎట్లా పుట్టాడు? పరిశుద్ధాత్మ అంశ ద్వారా పుట్టాడు. ఏమైనా హల్లెలూయా. అందుకే ఆయన పాప. సో గ్రెయిన్ ఆఫరింగ్గా కూడా ఎవరు అర్పించబడ్డారని మీరు చూస్తే హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఏమని రాయబడింది? హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎట్లాంటి ఆయన అంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా, ఏ మాలిన్యం కూడా ఆయనలో లేదు, ఏ పాపము కూడా ఆయనలో లేదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. అందుకే గ్రెయిన్ ఆఫరింగ్గా కూడా ఎవరు అర్పించబడ్డారు ఆ సెలవులో అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన పాపరహితుడు, పాపం అనేది ఆయనలో లేదు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఆయన బర్ంట్ ఆఫరింగ్గా అర్పించబడ్డాడు, దహన బలిగా అర్పించబడ్డాడు. అంత మాత్రం కాదు, గ్రెయిన్ ఆఫరింగ్గా కూడా ఏం చేశాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు ఆ దేవునికి, ఆ దేవాతి దేవునికి తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు.
అర్పణ చేసుకున్నాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇంకెంతగానో దేవునికి కృతజ్ఞురాలుగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. నువ్వేం చెల్లించకుండా ప్రభువే నీ తరపున చెల్లించేసాడు. ఏమైనా నువ్వేమి అర్పణ ఇవ్వకుండానే ప్రభువే తన్ను తాను నీ కొరకు అర్పించుకున్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బర్న్ట్ ఆఫరింగ్ అయిపోయింది, గ్రెయిన్ ఆఫరింగ్ అయిపోయింది. అంత మాత్రమే ఇంకేమైనా చూడండి, మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో లేవీకాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? లేవీకాండం 3 మొదటి 5. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవుల్లోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మొగదే కాని ఆడదే కాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలను. తాను అర్పించి దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముకు దాన్ని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలను. అతడు ఆ సమాధాన బలిపశు యొక్క ఆంత్రములు లోపల క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదనున్న మూత్ర గ్రంథుల మీదున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దహన బలి ద్రవ్యం పైన దాన్ని దహింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన హోమము. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 3వ బలి ఏంటంటే పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. ఆమేన్. హల్లెలూయా. ఏం సమాధానం? దేనికి సమాధానం? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సమాధానకర్తగా వచ్చాడు. దేనికి వచ్చాడంటే తండ్రితో మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం అందరం కూడా పాపం చేసి ఏం కోల్పోయామంటే తండ్రితో ఆదామవ్వ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏం పొందుకున్నారంటే పాపాన్ని పొందుకున్నారు. దాని ద్వారా మనకేమైపోయిందంటే దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది. తండ్రితో ఏమి లేదు మనకి అంటే సమాధానం లేదు. ఆ సమాధానం తిరిగి రీకన్సైల్ చేయడానికి, తిరిగి ఫెలోషిప్, తండ్రితో మనము సహవసించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మధ్యవర్తిగా మన కొరకు ఆ సెలవులో బలయ్యాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అక్కడ చూస్తే ఆ దహన బలి దేనికి చేస్తున్నారంట? ప్రభువుని సమాధానపరచడానికి. మనం చూస్తాం ఒక సందర్భంలో అహరోను కూడా ఏం చేశాడు? వెంటనే బలిని అర్పించాడు. బలిని అర్పించిన వెంటనే తెగులు ఏమైపోయిందంట? ఆగిపోయింది. ఎక్కడ మనం చూస్తామంటే చదవనవసరం కానీ మరి మోషే మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడారు? కోరాహు అతని కుమారులు మాట్లాడినప్పుడు భూమి వచ్చి ఏం చేసింది? వారిని మింగివేసింది. ఆ తర్వాత అక్కడున్న ప్రజలు ఏంటి అన్యాయం అని మాట్లాడుతున్నప్పుడు తెగులు మొదలైంది. ఆ తెగుల్ని ఆపటానికి ఏం చేశాడు అంటే అహరోను గారు బలిని అర్పించాడు, ప్రభుని సమాధానపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ తండ్రి ఉగ్రత, దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఏమి అర్పించాడంటే సమాధాన బలిని అర్పించాడు. తన్ను తానే అర్పించుకున్నాడు. మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎట్లా ఉన్నామంట? మునుపు అంతేనా? క్రీస్తు యేసు వలన ఏమైంది? అంతేనా? మీరు పెళ్ళైంది అనుకోండి, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఆ మునుపు భర్త ఎవరో మనకు తెలియదు, కానీ ఆయన పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్ళ బంధువులు ఏమయ్యారు? మనకు కూడా రక్త సంబంధులికలు అయిపోయారు. దూరం ఉన్న వాళ్ళు కూడా ఏమైపోయారు? వాళ్ళ నాన్న ఏమయ్యాడు? మనకి మామయ్యాడు. వాళ్ళ అమ్మ ఏమైంది? అత్తయింది. సో యేసుక్రీస్తు ప్రభు చేసింది ఏంటంటే మునుపు దూరస్తులుగా ఉన్నాం. ఎందుకు దూరస్తులుగా ఉన్నామంటే మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి. మన పాపాన్ని అవిధేయతని కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ సెలవులో సమాధాన బలిగా అర్పించబడ్డాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఇంకేం రాయబడింది? చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేద్దాం. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి ఏం చేశాడంటే మధ్య గోడను ఏం చేశాడు? మీరు అక్కడ చూస్తే ఇందాక చూశారు, కోర్ట్ ఆఫ్ జెంటైల్స్, అన్యుల కోర్ట్ ఎక్కడుంది? ఆవరణం ఎక్కడుంది? గోడ బయట ఉంది, అవునా? ఆ గోడను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు పడగొట్టేశాడు. ఏమైనా హల్లెలూయా. మనందరికీ కూడా, కేవలం యూదులకే కాదు, అందుకే రాయబడింది యేసుక్రీస్తు అందరికీ. అది కేవలం యూదుల పాపాల కొరకే ఆయన ఆ సెలవులో వెల చెల్లించలేదు, కానీ మనందరి పాపాల కొరకు వెల చెల్లించాడు. ఏమైనా హల్లెలూయా. ఆ అవాంతరాలన్నీ తొలగించాడు. ఏదైతే అవాంతరాలు అన్యులకి అంత మాత్రం కాదు, యూదులకి అవాంతరాలు అవన్నీ కొట్టేశాడు.
తండ్రితో ఉన్న అవాంతరాలన్నీ కూడా కొట్టేశాడు. సమాధాన బలిగా ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు అర్పించబడ్డాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ గోడను కొట్టేశాడు, గోడను తొలగించేశాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మనం తక్కువ చేసి చూడటానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము అమూల్యమైన రక్తము. ఆయన రక్తము ప్రతి పాపమును కూడా కొట్టివేస్తుంది. ఆయన రక్తము తండ్రితో మనల్ని సమాధానపరుస్తుంది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మునుపు ఎట్లా ఉన్నాడంటే మనల్ని ఆయన తండ్రి ద్వేషించాడు. ఆ ద్వేషాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా వచ్చాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ద్వేషించాడు ఆయన? కోపం అంటే ఆయన దేన్ని ద్వేషిస్తాడు? పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన ఎప్పటికీ ఇష్టపడ్డు పాపాన్ని ద్వేషించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ ద్వేషం పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఒకటేమో బర్న్ట్ ఆఫరింగ్, దహన బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఇంకోటి పీస్ గ్రెయిన్ ఆఫరింగ్, తను తాను పరిమళ సువాసనగా ఆయన ఏం చేశాడు? తను తాను అర్పించుకున్నాడు. పీస్ ఆఫరింగ్ కూడా ఆయనే ఇచ్చేసాడు. అంత మాత్రం కాదు, మూడోదేంటి? సమాధాన బలి ఇచ్చాడు. అంటే మేము ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పీస్ ఆఫరింగ్, దీంతో ఏం చేశాడంటే తండ్రితో మనకి సహవాసాన్ని తిరిగి స్థిరపరిచాడు. ఆ కోల్పోయిన సహవాసం అంతా తిరిగి మనం పొందుకోగలుగుతున్నాం. అబ్బా తండ్రి అని ఎట్లా పిలవగలుగుతున్నామంటే, ఎవరి ద్వారా పిలవగలుగుతున్నామంటే కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ శిలువ మరణం అంత గొప్పది. గుర్తుపెట్టు. మనం ఏదో ఉట్టిగా ఏదో చనిపోయాడండి శిలువలో, నో నో నో. అందుకే రాయబడింది, శిలువను గురించిన వార్త నశించున్న వారికి మనకి ఎట్లా ఉందంటే దేవుని శక్తి. ఎందుకంటే ఇవన్నీ నెరవేర్చాడు, ఇవన్నీ నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు చూసినట్లయితే లేవి కాండంలో ఈ మూడు కూడా కంపల్సరీగా చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన 3 ఆఫరింగ్స్ కూడా కంపల్సరీగా జరిగించాలని రూల్ లేదు వాస్తవానికి, కానీ ప్రభు నెరవేర్చాడు. అయితే ఇప్పుడు చెప్పబోయే 3 మాత్రం కంపల్సరీ చేయాలి. ఏంటి ఆ 3? మీరు చూసినట్లయితే 4వది ఏంటి చూడండి. లేవి కాండం 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? లేవి కాండం 4వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిట్లో దేని విషయమైనను మీరు పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునికి నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. ఏం అర్పించాలంట? కోడె పట్టుకొస్తారా? మేకపిల్లను పట్టుకొస్తారా? ఎన్నెన్ని పట్టుకొస్తారు? ఎన్ని మేకలు కట్ చేయాలా? ఎన్ని కోడదూడలను కట్ చేయాలి? ఏమైనా హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే యాజకుడికేమో కోడెదూడు ఉంది. మరి చూడండి, ఇశ్రాయేలీలకు కూడా ఏముంది? 4:14 చదవండి. ఏమని రాయబడింది ఇశ్రాయేల్కి? 4:14. వారు ఆ యాజ్ఞకు విరోధంగా చేసిన ఆ పాపముకు తమకు తెలియనప్పుడు సంఘము పాప పరిహార్థ బలిగా ఒక కోడెదూడను సంఘం ఏం చేయాలంట? కోడె దూడను అర్పించాలి. అధికారి తప్పు చేస్తే ఏం చేయాలంట? 4:23 చదవండి. ఏమని రాయబడింది? అతడు ఏ పాపం చేసి పాపి అయినో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగపిల్లను అర్పణగా తీసుకుని ఏం చేయాలంట? మేకపిల్లను అర్పణగా అర్పించాలి. అంత మాత్రమే కాదు, దేశస్తుల్లో ఎవడైనా పాపం చేస్తే ఏం చేయాలంట? 28వ వచనం చదవండి. పాపము తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడ మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి. చూడండి, ఒక్కొక్కరికి ఒక యానిమల్ కనబడుతుంది. యాజకుడు చేస్తే ఏంటి? కోడె దూడ తీసుకురావాలి. ఇశ్రాయేల్ వ్యక్తి చేసిన అతను కూడా కోడె దూడ తీసుకురావాలి. అధికారి చేస్తే మగ మేకపిల్ల, ఇంకా వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు ఏం తీసుకురావాలంట? ఆడ మేకపిల్ల తీసుకొచ్చి ఏం చేయాలంట? బలిగా. దేని కొరకు? పాప పరిహారం కొరకు. అందుకే దీన్ని ఏం పిలుస్తారంటే సిన్ ఆఫరింగ్. ఏమైనా హల్లెలూయా. పాప పరిహార్థ బలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇది దేనికి సూచనగా ఉందంటే క్షమాపణకు సూచనగా ఉంది. ఈ పాప పరిహార్థ బలి అర్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే అది ఇంపైన సువాసనంగా ప్రభు చెంతకు చేరినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మన పాపాలని ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మరి బలిగా ఎవరు అర్పించబడ్డారు? మేకపిల్ల, కోడెదూడ, ఆడు మేకపిల్ల, ఇవన్నీ కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే.
యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. అందుకే రాయబడింది 2 కొరింథీ 5:21 వచ్చిన ఏమని రాయబడింది? 2 కొరింథీ 5:21 వచ్చిన. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. ఏం చేశాడంటే, మనం దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. నీ పాపాలన్నీ కూడా ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభు మీద మోపబడ్డాయి. నువ్వంతా మీరందరూ కూడా ఇక్కడ మీరు ఇందాక చూశారు. దాని మీద ఏం చేస్తున్నాడు తెచ్చిన వ్యక్తి? మనం అందరం ఈ లోకల్లో ఉన్న అందరూ కూడా ఏం చేస్తామంటే మన చేతులు ఎవరి మీద పెడుతున్నాం? ఏమని మనలో ఉన్న పాపం అంతా ఎటు వెళ్ళింది? అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు సెలవులో మోసాడు, గుర్తుపెట్టుకో. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన పాపంగా చేయబడ్డాడు. ఎందుకు? నువ్వు దేవుని నీతి తగినట్లు. అవసరం లేదు ఆయన. అవసరమా? చెల్లించాల్సిన అవసరం ఉందా? నేను ప్రేమించాడు కాబట్టి చేశాడు, గుర్తుపెట్టుకో. నువ్వంటే చాలా ఇష్టం, నీతో సహవాసం చేయాలి, నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. మనం చెప్పుకున్నాం ప్రకటన గ్రంథం గురించి. ఏంటి అది చూస్తున్నంతసేపు మీకు ఏం కనబడుతుంది అంటే, మీకు దేవుని ఉగ్రత కనబడుతుందేమో కానీ నాకు దేవుని ప్రేమ కనబడుతుంది. ఏమైనా హల్లెలూయా. మీకు దేవుని ఉగ్రత కనబడుతుందేమో అక్కడ ప్రకటన గ్రంథంలో, కానీ నాకు దేవుని ప్రేమ కనబడుతుంది అక్కడ. ఎందుకంటే ఆయన తపన చూడండి. ఆయన తలుచుకుంటే ఒక క్షణంలో భూమిని నాశనం చేయగలడా చేయలేడా? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంట? 7 సంవత్సరాలు ఇచ్చాడు. వాళ్ళు మారుతారు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు? ఒక్క ఆత్మ కూడా నశించుట ప్రభు చిత్తము కాదు. నువ్వు నాశనం అయితే ఆయన ఇష్టపడ్డు అంటున్నాడు కదా. దుష్టుడు నశిస్తే నాకు ఆనందం లేదు, కానీ దుష్టత్వాన్ని విడిచిపెడితే నాకు ఆనందం అంటున్నాడు కదా. అయ్యగారు పాట కూడా రాశారు కదా. దుష్టుడు నశించినా నాకు కలుగదు ఆనందము, దుష్టత్వమును వీడినా నాకు కలుగును సంతోషము. పరిశుద్ధాత్ముడే ఇచ్చే పశ్చాత్తాపం, పరిశుద్ధాత్ముడే ఇచ్చే పశ్చాత్తాపం. దొరికెను నీకడ్ పాపక్షమా, దొరికెను నీకడ్ పాపక్షమా. హల్లెలూయా. నా దేవా, నీ సన్నిధిలో నాకు దొరికెను క్షమాపణ. ప్రభు దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ఇంకా పాపంలో ఉంటావు, ఆయనకి ఇష్టం లేదు, గుర్తుపెట్టుకో. ఇంకా పాపంలో ఉన్నావేమో. ఖచ్చితంగా చెప్తాం, మనం అంత్యదినాల్లోకి ప్రవేశించేసాం, రాబోతుంది ఖచ్చితంగా. ప్రభు యొక్క రాకడ త్వరలో రాబోతుంది. నమ్మిన రామని చెప్పండి. మనం చేయాల్సిన పని ఏంటి? వెళ్దామా? శ్రమల గుండా ప్రయాణం చేద్దామా? ఒక్కోడు చదువుకుంటున్నాం. ఎట్లా ఉండే శ్రమలు? అర్త్క్వేక్ వార్లు, న్యూక్లియర్ వార్లు ఇప్పుడే చూస్తున్నాం. మనం ఇప్పుడే వార్లు చూస్తున్నాం. అక్కడ దాకా మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. మనం ఎత్తబడే సంఘంలో ఉండాలని ప్రభు ఆశ. హల్లెలూయా. ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మనలో ఏం కావాలి? మారు మనస్సు కావాలి. మన గుండె గాయం, ఇందాక పాడాం పాట, హృదయ గాయం ఏం కావాలంట? మన్పివేయబడాలి. ఈ హృదయం చూసారా, ఘోరమైన వ్యాధి కలది. మన చెడు ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి. నీ హృదయం నిండుకుని కొలది ఏమంటున్నాడు? నోరు ఉట్టికి ఎవరు మాట. కొంతమంది పొరపాటు అన్న ఎవడు తెలియకండు, గుర్తుపెట్టుకో. ఏదో అప్పుడప్పుడు పొరపాటు అంటారు, కానీ లోపల ఉన్నదే వస్తుంది. నీ మైండ్లో ఆడుతుంది ఉంటుంది, ఇక్కడ నడుస్తుందే, టక్కుమని వదిలేస్తావు నువ్వు నోట్లోంచి. మళ్ళీ నాలుగు అది తెలియకన్నా నో. ఒకవేళ నువ్వు తెలియకంటే పొరపాటునంటే ఏం చేయాలి? నీ పని ఏంటి? పాపాన్ని పరిహారంగా నువ్వు క్షమాపణ అడగాలి. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఆ బల్ల దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రభా నేను తప్పు చేశాను. నిజంగా ప్రభు యొక్క శిలువ మరణం యొక్క ఆ వాల్యూ నీకు తెలిస్తే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడు. ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ దట్ సాక్రిఫైస్. చూడండి, మీ తల్లిదండ్రులు వాళ్ళు తిండి తినకుండా నిన్ను చదివించారనుకో, నువ్వు ఎట్లా ఉంటావు? ఎలా ఉంటావు? ఖచ్చితంగా నేను ప్రభా ఆయన వారిని నేను పోషించాలి, మంచిగా చూసుకోవాలా, నా తల్లిదండ్రులు నేను బాగుండాలా నువ్వు అనుకుంటావు అనుకో. మరి ప్రభు అంత త్యాగం చేశాడు నీ కోసం. నీ గుండె కరగట్లేదా? అయిపోయింది ఇది. ఏమైపోయింది? ఇది మొద్దుబారిపోయింది, రాతి గుండె అయిపోయింది. ప్రభు అందుకే అంటున్నాడు, నీలో రాతి గుండె తీసేసి ఏమిస్తా అంటున్నాడు? ప్రతిస్పందించని గుండె అయిపోయింది, కఠినమైపోయింది. ప్రభు శిలువను చూస్తే ఖచ్చితంగా ఎవరి గుండెైనా కరగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిలువ మీద ఉన్న ఆ దొంగ గుండె కరిగింది, నీ గుండె కరగట్లా. ఎవరి గుండె కరిగింది?
సిలువ మీద ఉన్న దొంగ ఏమంటున్నాడు? తండ్రి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, పక్క దొంగతో ఏం చెబుతున్నాడు? అయ్యా, ఇది మనకి యుక్తమే, కానీ ఆయనలో ఏ పాపం కూడా లేదు. పాపరహితుడు ఆయన. పాపరహితుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆ సెలవులో వెల చెల్లించాడు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈ పాప పరిహార్థ బలి, సిన్ ఆఫరింగ్ దేన్ని సూచిస్తుందంటే ఫర్గివ్నెస్ సూచిస్తుంది. ఏమన్ అందుకే ప్రభు సెలవులో అన్నాడు, మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? తండ్రి, మీరేమి చేస్తున్నారో తెలుసా తెలీదా? వాళ్ళకి తెలుసా తెలీదా? అత్యంత క్రూరంగా చంపుతున్నారు ఆ వ్యక్తిని. మామూలు కూడా కాదు, టార్చర్ పెట్టి చంపుతున్నారు. ఏమైనా హల్లెలూయా. అయినప్పటికీ ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. అందుకే హీస్ కాల్డ్ ఇంటర్సెసర్. నిత్యం ఏం చేస్తాడంటే మన కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తాడు. అయ్యో, నా బిడ్డని క్షమించి నా బిడ్డని తప్పు చేశాడు, పోలే, వదిలేసి లీవ్ ఇట్. అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని. ఏమైనా హల్లెలూయా. ఈరోజు ఇంకా పాపం చేస్తున్నామేమో పరీక్షించుకో. పాప పరిహార్థ బలిగా ప్రభువే తన్ను తాను నీ కొరకు అర్పించుకున్నాడు. ఏమేన్ అంత మాత్రం కాదు, సిన్ ఆఫరింగ్ కాదు, ఇంకేం ఆఫరింగ్ కనబడుతుంది చూడండి. లేవికాండం 7వ అధ్యాయం 1వ వచనం. అపరాధ పరిహారార్థ బలి. ఏంటంటే ఇది ఏంటంటే 5వది ఏంటి? అపరాధ పరిహార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్. చదవండి సిస్టర్. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించిన చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠం చుట్టూ దాని రక్తం ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములోని క్రొవ్వును, 2 మూత్ర గ్రంథుల డొక్కలపైన క్రొవ్వును, మూత్ర గ్రంథుల క్రొవ్వును, కాలేజీ మీద వపను తీసి దాన్నంతను అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. హల్లెలూయా. 5వది ఏంటంటే అపరాధ పరిహార్థ బలి, అంటే గిల్ట్ ఆఫరింగ్. అంటే నువ్వు పొరపాటున తెలియక ఏదైనా తప్పు చేసావు అనుకో, ఏముంటుంది మనలో? లోపల ఏం నడుస్తుంటుంది? ఒక గిల్ట్. తెలిసి చేసింది కాదు, తెలియక చేసామనుకో ఒక గిల్ట్ నడుస్తూ ఉంటుంది. ఆ గిల్ట్ పోగొట్టుకోవడానికి ఏం చేయాలంటే, దాన్ని కూడా ఏం చేయాలంట? పాత నిబంధన ప్రకారం అపరాధ పరిహార్థ బలి చెల్లించాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, మనలో ఉన్న గిల్ట్ కూడా తొలగించడానికి. కొంతమంది ప్రభువుని క్షమాపణ అడిగిన తర్వాత కూడా ఇంకా ఉందండి, ఆ పాపం పోవట్లే. ఒకసారి క్షమాపణ అడిగితే ప్రభు ఏం చేస్తాడు? మళ్ళీ నువ్వు అడగనవసరంలా. ఒకసారి ప్రభు మళ్ళీ దాన్నే గిల్ట్గా పెట్టుకొని ఇంకా ఖచ్చితంగా క్షమిస్తాడు. ఏమన్నా హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. పాపములు క్షమించబడ్డాయి ఎవరు చెప్పగలరు? ప్రభు మాత్రమే చెప్పగలడు. ఆయన చెప్పాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దానికి కూడా ఏం చేయాలంట? బలి పశువుని అర్పించాలి. ఆ బలి పశువుగా ఎవరు మారారు? మన ఈ లోకంలో ఎవడైనా దొరికాడు అనుకో, మనం ఏదైనా వెయిట్ చేస్తున్నప్పుడు, దొరికాడరా బకరా అంటావా లేదా? దొరికాడరా. బలి పశువు ఎవరయ్యారు? యేసయ్యాడు. ఆయన బకరా కాదు, ఆయన కావలసుకొని నీకోసమే అయ్యాడు. ఏమైనా హల్లెలూయా. నీకోసమే బలి పశువుగా మార్చబడ్డాడు. గుర్తుపెట్టుకో. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలతో ఏమని రాయబడింది? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు. ఈయనైతే పాపుల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలంను సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఎన్ని అర్పణలు ఇచ్చాడంట? ఒక్క అర్పణే. అంటే ఈ ఒక్క అర్పణ దేనికి అంటే, నీ పాస్ట్ సిన్స్, ప్రజెంట్ సిన్స్, ఫ్యూచర్ సిన్స్ కూడా. నేను ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మళ్ళీ అర్పణ వస్తారులే యేసుక్రీస్తు ప్రభు. అదే నువ్వు పాత నిబంధన ప్రకారం వెళ్తే ఏం చేయాలా? పాపం చేసినప్పుడల్లా ఏం చేయాలా? పోయి నీ పాపాలకి మేకలు అంతరించిపోయాయి. నిజమే, అవునా కదా? పావురాలు కూడా అంతరించిపోయాయి నువ్వు చేసిన పాపాలకి. భూమి మీద ఎంతమంది ఉన్నారు? బిలియన్స్లో ఉన్నారు పీపుల్. వాళ్ళందరూ పాపం రైతం చేసి అన్నీ అంతరించిపోయాయి. అందుకే ఒక్కసారి నీ అపరాధ పరిహార్థ బలిని యేసుక్రీస్తు ప్రభు ఆ సెలవులో వెల చెల్లించాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేంగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. తండ్రి యేసు రాజా, నాయన ప్రభా, ఇక్కడికి ఆద్యంతం, ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి నడిపించిన విధానానికి నీకే వందనాలు
నాయన ప్రభా పాటల ద్వారా నేను మహింపరిచా, స్తుతి ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నాయన ప్రభా మీరు మాట్లాడారు బిడ్డలతో. ఆయన అందును బట్టి నీకే వందనాలు ప్రభా తండ్రి యేసయ్య. ఆయన అంత మాత్రమే కాదు బిడ్డలు నాయన ప్రభా నీ పొలంలో వెత్తి ఉండగా నాయన 30 60 100 ఆశీర్వాదాలు కుమ్మరించండి. బిడ్డల ప్రతి అవసరత క్రీస్తు మహదేశ్వరంలో తీర్చబడును గాక నాయన ప్రభా. మరి ఎట్టి కృప దయచేయమని నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క కుటుంబంలో నిత్య సంతోషము సమాధానం సర్వసమృద్ధి దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న, ఆవరణం యొక్క మూలములను మరి ఒక బ్లాంక్ కనబడెను. ప్రశ్న మరోసారి, ఆవరణం యొక్క మూలములను మరి ఒక బ్లాంక్ కనబడెను. రెండవ ప్రశ్న, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి ఏ వైపుగా పారుచుండెను. ప్రశ్న మరొకసారి, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి ఏ వైపుగా పారుచుండెను. మూడవ ప్రశ్న, ఏ గోత్రంలో పరదేశులు కాపురం ఉందరో ఆ గోత్ర భాగంలో వారికి బ్లాంక్ ఇయ్యవలెను. ప్రశ్న మరోసారి, ఏ గోత్రంలో పరదేశులు కాపురం ఉందరో ఆ గోత్ర భాగంలో వారికి బ్లాంక్ ఇయ్యవలెను. ఈ ప్రశ్నకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబరుకు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు హామాతు, ఎహెచ్కేలు 47:17. రెండో ప్రశ్నకు జవాబు ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు, ఎహెచ్కేలు 47:12. మూడో ప్రశ్నకు జవాబు నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా, ఎహెచ్కేలు 48:4. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేట్పల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.